తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మొహరం సెలవుతో పాటు వారాంతం కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూ లైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వీరికి 24 గంటల దర్శన సమయం పడుతుంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్ మూసివేశారు. తిరిగి సాయంత్రం నుంచి అక్టోపస్ సర్కిల్ మీదుగా సర్వదర్శన భక్తులను క్యూలోకి అనుమతినిచ్చారు. ఇటీవల సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిన క్రమంలో అలిపిరి తనిఖీ కేంద్రం నిరంతరం రద్దీగానే కనిపిస్తుంది. తనిఖీ కేంద్రం నుంచి వాహనాలు జూ పార్క్ రోడ్డు వైపు దాకా క్యూ కట్టాయి. ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు లైవ్ లో. సెల్వం, చెప్పండి, తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ ఎలా ఉంది? సెల్వం, ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే చూసుకుంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు కూడా తిరుమలకు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. అయితే గడిచిన 2 నెలలుగా కూడా ఇటు ఎడతెరిపి లేకుండా కూడా భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని కూడా దర్శించుకుంటున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ప్రస్తుత అప్డేట్ కి వస్తే వైకుంఠం 1, 2 అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి అటు తర్వాత గోగర్భం డ్యామ్ వరకు కూడా ఇటు భక్తులైతే కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి. వీరికి సంబంధించి 24 గంటలకు పైగా సమయం పడుతుందని చెప్పి ఇటు అధికారులు అయితే కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఎస్ఎస్డి టోకన్లు పొందినటువంటి భక్తులకు సుమారు 6 నుంచి 8 గంటల సమయం పడుతుందని, 300 రూపాయల టికెట్ పొందినటువంటి భక్తులకు 6 నుండి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇక నిన్నటి రోజున చూసుకుంటే 81,340 మంది భక్తులు దర్శించుకోగా 44,874 మంది భక్తులు తలనీలాలు కూడా సమర్పించారు. ఇంకా హుండీ ద్వారా కూడా 3.76 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్టు, అదేవిధంగా 4.42 లక్షల లడ్డూలను కూడా విక్రయించినట్టు టీటీడీ పేర్కొంది. ఇంకా 3.31 లక్ష మందికి ఇటు అన్నప్రసాదాలను కూడా పంపిణీ చేయడంతో పాటు 3,916 మంది భక్తులకు కూడా ఇటు వైద్య సేవలు అందించినట్టు కూడా ఇక టీటీడీ అయితే కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే సంబంధించి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఆ టీటీడీ ఉన్నత స్థాయి అధికారులను కూడా అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా పాలు, నీళ్లు, అదేవిధంగా అన్నప్రసాదాలను కూడా అందించే దిశగా కూడా టీటీడీ కూడా అడుగులేస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే నిన్నటి రోజున కూడా మధ్యాహ్నంతో కూడా భక్తులు అధికమవడం నేపథ్యంలో కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇటు క్యూ లైన్ లోకి అనుమతి నిలిపివేశారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి కూడా తిరిగి వాళ్ళని పంపించే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నారు. అయితే ఈ రద్దీ రేపటి వరకు కూడా మరి కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా టీటీడీ పక్కా ప్రణాళికలు ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తుల మధ్య తోపులాట జరగకుండా దర్శన ఏర్పాట్లను అయితే కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఏదైతే కూడా ఈ నేపథ్యంలో తిరుమలకు తమ సొంత వాహనాలతో కూడా ఇటు భక్తులు భారీగా కూడా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కూడా వాహనాలు కూడా బారులు తీరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాటిని తనిఖీలు నిర్వహించిన అనంతరం తిరుమలకు చేరుకొని తిరుమలలో కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా పార్కింగ్ చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించి కూడా ఇటు బ్రాడ్కాస్టింగ్ ద్వారా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులు ఏదైతే టీటీడీ నిర్ణయించిందో ఆ ప్రాంతాల్లో మాత్రమే ఇటు వాహనాలను కూడా పార్కింగ్ చేయాలని చెప్పి కూడా ముఖ్యంగా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ టీటీడీ ప్రత్యేకంగా ఒకటే విజ్ఞప్తి చేస్తుంది, ఇటు టీటీడీ సలహాలు సూచనలు పాటించి కూడా ఇటు స్వామివారి దర్శనాన్ని అయితే కూడా చేసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా విజ్ఞప్తి చేస్తుంది. మరోపక్క ఏదైతే సిఫార్సు లేఖల దర్శనాన్ని కూడా పూర్తి స్థాయిలో నిలుపుదల చేసింది. ఏదైతే ప్రజా ప్రతినిధులు వస్తారో వాళ్ళకి మాత్రమే దర్శనం కల్పిస్తామని మరోపక్క కూడా టీటీడీ ప్రకటించినటువంటి పరిస్థితి. రైట్ సెల్వం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.